నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆదిపర్వంలో మనం 228వ అధ్యాయంలో ఉన్నాం. మందపాల చరిత్రల వృత్తాంతము అగ్నిస్తుతి. జనమేజయోవాచ కిమర్థం చార్గకానగ్నిర్న దదాహ తథాగతే తస్మిన్ వనే దహ్యమానే బ్రహ్మణ్యేతత్ ప్రచక్ష్వమే. జనమేజయుడు అడిగాడు, వనాన్ని పూర్తిగా తగులబెట్టిన అగ్ని ఎందుకు ఈ 4 చార్గకాలను దహించలేదో చెప్పండి. అదాహే యశ్వసేనశ్చ దానవశ్చమయస్య చ కారణం కీర్తితం బ్రహ్మన్ చార్గకాణాం న కీర్తితం. అశ్వసేనుని రాక్షసుడైన మయుని దహింపకపోవడానికి కారణాలు చెప్తారు, చార్గకాలి దహింపకపోవడానికి కారణం చెప్పలేదు. తదే తదద్భుతం బ్రహ్మన్ చార్గకాణామనామయం కీర్తయస్వ అగ్ని సమ్మర్ధే కథం తేన వినాశితాః. అగ్నిదాహంలో ఈ పక్షి పిల్లలు 4 క్షేమంగా ఉండటం ఆశ్చర్యకరం. దయతో దానికి కారణం చెప్పండి అన్నాడు. వైశంపాయనోవాచ యదర్థం సార్గకానగ్నిర్న దదాహ తథాగతే తత్తే సర్వం ప్రవక్ష్యామి యథాభూతమరిందమ. వైశంపాయనుడు అన్నాడు, ఆ భయంకరమైన అగ్నిదాహంలో పక్షులు దహనం కాకపోవటానికి తగిన కారణం అంతటిని వివరంగా చెబుతాను విను. ధర్మజ్ఞానాం ముఖ్యతమః తపస్వీ సంక్షితవ్రతః ఆసీన్ మహర్షి శ్రుతవాన్ మందపాల ఇతి శ్రుతః. ధర్మజ్ఞులలో ఉత్తముడు, తపస్వి, కఠోర నియమాలను పాలించే మందపాలుడనే మహర్షి ఒకడున్నాడయ్యా. స మార్గమాశ్రితో రాజన్ ఋషీణామూర్ధ్వరేతసాం స్వాధ్యాయవాన్ ధర్మరత తపస్వి విజితేంద్రియ. ధర్మరతుడు విజితేంద్రియుడైన ఊర్ధ్వరేతస్కుల మార్గాన్ని ఆశ్రయించి స్వాధ్యాయపరుడై ధర్మమందు ఆసక్తితో తాపసి ఇంద్రియాలను జయించి జీవించాడైనా. సగత్వా తపసపారం దేహముసృజ్య భారత జగామ పితృలోకాయన లేభే తత్ర తత్ఫలం. అతడు తపస్సు పూర్తి చేసి దేహం విడిచి పితృలోకానికి వెళ్ళినా ఆ తపస్సుకు సత్కర్మలకు తగిన ఫలాన్ని అక్కడ పొందలేకపోయాడు. స లోకాన ఫలాన్ దృష్ట్వా తపసా నిర్జితానపి పప్రక్ష ధర్మరాజశ్చ సమీపస్థాన్ దివౌకసః. తపస్సు చేత జయించిన నిష్ఫలాలైన లోకాలను చూసి ఆ మహర్షి ధర్మధర్మరాజు సమీపానికి పోయి దగ్గరలోని దేవతలను అడిగాడు. మందపాలోవాచ కిమర్థమావృతా లోకాః మమైతే తపసా జితాః కిం మయా న కృతం తత్ర యస్యైతత్ కర్మణః ఫలం. నేను తపస్సు చే సంపాదించిన ఆ లోకాలు ఏ కారణం చే మూసేశారు? నేను సత్కర్మలను చేసినా తగిన ఫలితాన్ని ఇక్కడ ఎందుకు పొందలేదు? తత్రాహం తత్కరిష్యామి యదర్థమిదమావృతం ఫలమేతస్య తపసస్కథయధ్వం దివౌకసః. ఏ లోపం చేత ఈ లోకం మూసివేయబడిందో ఆ కర్మను తిరిగి ఆచరిస్తాను. మీరు ఆ సత్కర్మను నాకు ఉపదేశించండి అన్నాడు. దేవాఊచు ఋణినో మానవా బ్రహ్మన్ జాయంతే ఏన తశృణు క్రియాభిర్బ్రహ్మచర్యేణ ప్రజయా జన సంశయః. తదపాక్రియతే సర్వం యజ్ఞేన తపసా శ్రుతైః తపస్వీ యజ్ఞకృత్యాసి నజతే విద్యతే వ్రజ. దేవతలన్నారు, బ్రాహ్మణుడా, మానవులు రుణగ్రస్తులై భూలోకంలో పుడతారు. దానిని గూర్చి చెబుతాను. యజ్ఞకర్మలు, బ్రహ్మచర్యం, సంతానం, వీటిచే ఆ 3 రుణాలు తీరిపోతాయి, సంశయం లేదు. యజ్ఞం, తపస్సు, వేదాధ్యయనాలచే ఆ రుణమంతా తీరుతుంది. నీవు తాపసివి, యజ్ఞకర్తవయ్యావు, సంతానం మాత్రం నీకు లేదు. తైమే ప్రసవస్యార్థే తవ లోకాః సమావృతాః ప్రజాయస్వతతో లోకానుపవోష్యసి పుష్కలాన్. నీకు సంతానం లేకపోవడం వల్ల కర్మలచే సాధింపబడిన ఈ లోకాలు మూసివేయబడ్డాయి. ముందు సంతానాన్ని కనవయ్యా, ఆపై పుష్కల భోగాలను అనుభవించు. పున్నాం నో నరకాత్ పుత్రత్రాయతే పితరం శృతిః తస్మాదపత్య సంతానేయ తస్వ బ్రహ్మసత్తమ. పున్నామ నరకం నుంచి తండ్రిని రక్షించే వారిని పుత్రుడని వేదాలు ఘోషించాయి. కావున బ్రాహ్మణోత్తమ, అపత్యం కోసం ప్రయత్నించవయ్యా. వైశంపాయనువాచ తచ్చుత్వా మందపాలస్తు వచస్తేషాం దివౌకసాం క్వను శీఘ్రమపత్యం స్యాద్ బహుళం చేత్య చింతయత్. వైశంపాయనుడు అన్నాడు, ఆ దేవతల మాటలు విని మందపాలుడు ఎక్కడ శీఘ్రంగా ఎక్కువ సంతానం కలుగునా అని ఆలోచించాడు. స చింతయన్నభ్యగచ్చత్సు బహు ప్రసవాన్ ఖగాన్ శారికాం శారికో భూత్వా చరితాం సముపేయువాన్. ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఎక్కువ సంతానాన్ని ఇవ్వగల పక్షులను చేరాడు. జరిత అనే శారికతో శారికుడై సంబంధాన్ని పెంచుకున్నాడు. తస్యాం పుత్రాన జనయత్ చతురో బ్రహ్మవాదినః తానపాశ్చ స తత్రైవ జగామ లపితాం ప్రతి.
బాలాన్ చ తానండగతాం సహ మాత్రా మునిర్వనే. ఆమె యందు సంస్కారం చే బ్రహ్మవాదులైన 4 కుమారులను జనింపజేశాడు. అండదశలోనే వారిని తల్లితో అక్కడనే విడిచి లపిత అనే పక్షి వద్దకు మందపాలుడు చేరాడు. తస్మిన్ గతే మహాభాగే లపితాం ప్రతిభారత అపత్య స్నేహ సంయుక్త జరిత భగవచింతయత్. మహానుభావుడైన మందపాలుడు లపితను చేరేసరికి సంతానంపై మిక్కిలి ప్రేమగా జరిత చాలా ఆలోచనలో పడింది. తేన త్యక్తాన సంత్యాజ్యాన్ ఋషీనండగతాన్ వనే నజహౌ పుత్ర శోకార్తా జరితా ఖాండవే సుతాన్ బభార చైతాన్ సంజాతాన్ స్వవృత్యా స్నేహ విప్లవ. అండాలలో నున్న బిడ్డలను విడువలేక పుత్రశోక పీడితయ్యి ఖాండవవనమంతే ఉండిపోయింది. ఆమె తన స్నేహ ప్రవృత్తితో అప్పుడే గుడ్లను వీడి బయటకు వచ్చిన పిల్లలను పెంచి పోషించసాగింది. తతోగ్నిం ఖాండవం దగ్ధుం మాయాంతం దృష్టవాన్ ఋషి మందపాలశ్చరం తస్మిన్ వనే లపితయా సహ. పిమ్మట ఆ వనంలోనే లపితతో సంచరిస్తున్న మందపాలుడు ఖాండవ వనాన్ని దహించడానికి వచ్చిన అగ్నిదేవుణ్ణి చూశాడు. తం సంకల్పం విదిత్వాగ్నేః జ్ఞాత్వా పుత్రాంశ్చ బాలకాన్ సోభితుష్టా విప్రశ్య బ్రాహ్మణో జాతవేదసం పుత్రాన్ ప్రతివదన్ భీతర్లోకపాలం మహౌజసం. అగ్ని మనోనిశ్చయం ఎరిగి పుత్రుల బాల్యావస్థను తలుచుకుని మందపాలుడు భయపడి తేజోవంతుడు లోకపాలకుడు అయిన అగ్నిని తన పుత్రులను రక్షించమని ప్రార్థించాడు. మందపాలవు వాచ. చాలా గొప్ప స్తోత్రం ఇది. అగ్నే సర్వలోకానాం ముఖం త్వమసి హవ్యవాట్. మందపాలుడన్నాడు, అగ్ని నీవు సర్వలోకాలకు ముఖస్వరూపుడివి, దేవతలకు హవిస్తును చేరుస్తావు. త్వమంతః సర్వభూతానాం గూఢశ్చరసి పావక త్వామేకమాహు కవయత్వామాహు స్త్రివిధం పునః. నీవు ప్రాణుల దేహాలలో రహస్యంగా సంతరిస్తూ ఉంటావు. నిన్ను కవులు అద్వితీయుడని పిలుస్తారు. దివ్య భౌమ జఠర అనల రూపం గల త్రివిధమూర్తిగా నిన్ను కొలుస్తారు. ఎవరండి? దివ్య భౌమ జఠర అనల రూపం గల. త్వామష్టధా కల్పయిత్వా యజ్ఞవాహమకల్పయం త్వయా విశ్వమిదం సృష్టం వదంతి పరమర్శయ. నిన్ను అష్టవిధమూర్తిగా ప్రశంసించి భూమి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు యజమాన స్వరూపం యజ్ఞవాహనుడు అని చెబుతారు. విశ్వం నీ చేతనే సృష్టింపబడిందని ఋషులందరూ చెబుతూ ఉంటారు. త్వద్భృతైః జగత్కృష్ణం సత్యో నశ్యే దుర్ధాశన తుభ్యం కృత్వా నమో విప్రాహ స్వకర్మ విజితాంగతిం గచ్చంతి సహ పత్నీభిః చ శాశ్వతే. నీవు లేకపోతే లోకమంతా నశిస్తుంది. నీకు నమస్కరించి బ్రాహ్మణులు వారి కర్మలచే పత్ని పుత్రులతో ఉత్తమ శాశ్వత గతిని చేరుతున్నారు. త్వామగ్నే జలదానాహుఖే విషక్తాన్ సవిద్యుత. అగ్ని ఆకాశంలో మెరుపుతీగలతో కూడి విహరించే మేఘపంక్తి నీవే అని కొనియాడుతున్నారు. దహంతి సర్వభూతాని త్వత్తో నిష్క్రమ్య హేతయః. జాతవేదస్వయై వేదం విశ్వం స్పష్టం మహాద్యుతే. ప్రళయకాలంలో నీ నుండి బయటపడిన ఆయుధాల వంటి జ్వాలలు సర్వప్రాణులను నశింపజేస్తున్నాయి. నీ నుంచే ఈ జగత్తంతా పుట్టిందయ్యా. తవైవ కర్మ విహితం భూతం సర్వం చరాచరం త్వయాపో విహితా పూర్వం త్వయి సర్వమిదం జగత్. నీ చేతనే సత్కర్మల విధానం లోకంలో ప్రసరించింది. చరాచర ప్రాణులు నీ నుంచే ఉత్పన్నమవుతున్నాయి. పూర్వం నీ నుంచి జలాలు వచ్చాయి. నీ యందే ఈ జగత్తు సుప్రతిష్ఠితమై ఉన్నది. త్వయి హవ్యం చ కవ్యం చ యథావత్ సంప్రతిష్ఠితం త్వయి హవ్యం చ కవ్యం చ యథావత్ సంప్రతిష్ఠితం త్వమేవ దహనో దేవతం ధాతాతుం బృహస్పతి. త్వమశ్వినో యమో మిత్ర సోమస్త్వమసి చానిల. హవ్యకవ్యాలు నీయందు స్థిరంగా ప్రతిష్ఠింపబడ్డాయి. నీవు అగ్నివి, నీవే బ్రహ్మవు, నీవే బృహస్పతివి. అశ్విని కుమారులు కూడా నీవే. చంద్రసూర్యులు, వాయువు కూడా నీ స్వరూపాలే. వైశంపాయనువాచ. ఏవం స్తుతస్తదా తేన మందపాలేన పావకః తుతోషతస్య నృపతే మునేరమిత తేజసః. ఉవాచ చైనం ప్రీతాత్మా కిమిష్టం కరవాణి తే. వైశంపాయనుడు అన్నాడు, రాజా, మందపాలునిచే పొగడబడిన అగ్ని అమిత తేజస్వి అయిన మందపాలుని విషయంలో ప్రసన్నుడై నేను మీకు ఏమి చేయాలి అని అడిగాడు. తమ బ్రవీన్మందపాల ప్రాంజలిర్హవ్యవాహనం తదహం ఖాండవం దావం మమ పుత్రాన్ విసర్జయ. అంజలి హరించి మందపాలుడు అగ్నితో ఖాండవ దహన సమయంలో నా పుత్రులను విడిచిపెట్టు అన్నాడు. తథేతి తత్ ప్రతిశ్రుత్య భగవాన్ హవ్యవాహన ఖాండవే తేన కాలేన ప్రజ్వాలతిరక్షయ. అట్లే అని అగ్ని ప్రతిజ్ఞ చేసి వారిని విడిచి ఖాండవనాన్ని మాత్రం దహించాలనే తలంపుతో ఉన్నాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి మయదర్శన పర్వణి చాంగకోపాఖ్యానే అష్టావింశత్యధికద్విశతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.